ఏంది మళ్ళీ చాటిస్తాను కొట్టమని నీయేమోయా నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? నేను మొగోన్నే, నువ్వు ఆడుగుతున్న బయటికి రా. ఏంది మొగోళ్ళు ఉన్నట్టు బయటికి పోతారా? నేను కూడా ఇట్లా చూస్తా ఉంటా. చూడు నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? మరణమా శరణమా? శరణముగా మరణం కాదు. ఈరోజు ఉంటే నువ్వైనా ఉండాలా? ఓ స్వామి నాయనా, నా సంసారంలో మొత్తం అంతా తీసింది ఎవరమ్మ శివయ్య. అందుకని దానికి లేనిపోని మాటని చెప్పి లేకపోతే ఇంతవరకు నా ముద్ద నాకు మాట కూడా ఇల్లే. ఓ అమ్మ శివయ్య, శివయ్య నువ్వు మంచోడు అని మానవత్వం ఉందని నీ ఇంటికి పంపిస్తే నాయనా, ఓ శివయ్య నాయన ఏం పెట్టావు నాయన దానికి? బడి రాయని ఎక్క ఓ చెన్నంపల్లె మారమ్మ తల్లి, ఏడుండవమ్మ నువ్వే కనుక సత్యమైన తల్లి అయితే ఈ దమసత్రుడు కళ్ళు పంపుతున్నాడు చిటికలు మంది లేపిస్తా. అమ్మలారా చూసుకోండి, నా కళ్ళు కానీ పేలిపోతే వాళ్ళ ఊర్లో ఉండే మారమ్మకు చిటికలు ముందు ఇంకా నాకు ఏదో బస్సో లారీ గుద్ది 2 మోకాలు కానీ ఇరిగిపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కుతుందంట. ఓ మేము ముత్తే నువ్వు ఎంత ప్రతివర్తమే అమ్మ. ఓ అమ్మలారా, ఓ అక్కలారా చూడ, మీరు కూడా ఉండదు దాన్ని చూసి బాగా నేర్చుకోండి. ఇంకా నేను ఫుల్గా తాగిన కైపులో కాదు కొట్టేది. ఇప్పుడు నా కైపు అంతా పోయింది. అంటే నా బాధ అంతా ఎవరో సాటి మొగతో చూడు నా ఏడు వనకాలట్టు కట్ట 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 ఇంట్లో చెమడ పొట్టేరు కొట్టేసి ఇంత జరిగినాక ఊర్లో నా పరువు ఇంత పోయినాక ఎంతనా సరేలే, ఇప్పుడు నుంచి నువ్వు మొగుడు కాదు, నేను పిల్లని కాదు. నేను మొగుడు కాదు, పిల్లని కాదు. ఇప్పుడే నీ ఈ తచ్చలుగా నీ తాళిపడి తెచ్చుకొని నమ్మకండి పో. ఏది నా మొలతాడేది తాడిపోతాడు కైంటయ్యా పడిపోయి అట్ట పడిపోతావు. నీ అవ్వ నీలో తోలకు నా అందాన్ని నా కథకు తెచ్చుకుంటే 70 మందికి. ఓ తమ్ము 10 సెల్ల బట్టలు దిష్టి బొమ్మ కొండ మీద నల్ల గీతలు పెట్టి ఉంటారు చూడు, అట్టున్నాడు 10 సెల్ల బట్టలు దిష్టి బొమ్మ అట్టున్నాడు కానీ 76 మంది వస్తారంట. మరి నాకెంతమంది రావాలబ్బా? 99 మందికి ఊళ్ళో ఉండరు. నువ్వెంత చూసి ఇంతకు 70 ఎక్కువ 99 ఎక్కువ. ముందు వచ్చేది 76, ఎప్పుడో వచ్చేది 99. అయితే స్వామి ఇది అబ్బా కొట్టడం మడుపు చాడతో పర్వతం లెసగొట్టింది అబ్బా. ఓ
అబ్బా శివయ్య చేసేంత నువ్వు ఎంత అయిపోయి అప్పుడు చేస్తా నీ కథ. ఎట్టయినా ఇంట్లో రావాలి. నోట్లోకి మడుగు లేదు 4 వేళ్ళు నోట్లోకి పోవు. ఈ మాది కూడా చెప్పులు కుట్టాలా, ఊరంతా చెప్పుకొని రావాలా, దాన్ని సాగాల. అదో పార్వతి మీ అక్క ఇంట్లో లేదు. నేను పుల్లు తాగిన కైపు నా అబ్బ నీ అబ్బ కాదు. సిగ్గులు ఎప్పుడు ఎందుకు వచ్చావు? సిగ్గులు ఎందుకు వచ్చారా? సిగ్గు లేదు. ఈరోజు తాగిన కైపులో నేనే కొట్టుకున్నా. ఇస్తావు తట్టుకో. ఏమే మర్రిగా తుర్రిగా కానీ నువ్వు ఎందుకు వచ్చినావు ఇంట్లో? నీకు నాకు సంబంధం లేదనే కదా. నువ్వు నేను ఒకటేను మామా. నువ్వు నేను ఒకటే. నువ్వు నేను ఒకటే మామ అన్నప్పుడు చాడుతో పటా 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 కొట్టినప్పుడు అప్పుడు లేదు. అది కోపం మీద కొట్టాలయ్యా. అంటే ఒకవేళ కోపం మీద ఒక పెద్ద గుండు తీసుకొని నా నెత్తి మీద వేసి నేను సచ్చినా సరే నేస్తా కానీ నీ కోసం శివయ్య మామే ముద్దడు కళ్ళు కొడుతున్న కళ్ళు ఇచ్చింటే ఏడ్చి ఉట్టి మీద పెట్టొచ్చినా కానీ ఇంటికి పోదాం రా మామా. ఏంది పాందా పడదా ఏందబ్బో ఏందంట నువ్వు చారుతో కొట్టు, పొరగుతో కొట్టు, లాస్ట్ నీ మెట్టుతో కొట్టా. నువ్వు గాడి చెయ్యి కనిపిస్తే ఎంత కాపర పుస్తకని పోతావు కానీ ఇందాక ఏంది కళ్ళు ఉడుకులు పడినావు కదా. సరే కానీ కాతిని పోయి ఏంది పోసేది ఏంది నీకు రాలే ఇది ఏంది ఎండాకాలం అంటే ఓ ఇది అదే మామ కళ్ళుకుండా ఉట్టి మీద పెట్టా ఎప్పుడంటే ఇప్పుడు వస్తుంది. అది పెద్ద కుండే నువ్వు దించొద్దా ఓ ముద్ద. సరే కానీ నీకెందుకు పెళ్లి చేసుకున్నా చెప్పు. ఎందుకు నీకెందుకు పెళ్లి చేసుకున్నా చెప్పు. ఆ పాట ఉంటేనయ్యా నా మదిలో ఒక చిన్న కోరిక ఉంది మామ. చెప్తాను చూడా. విన్నపించుకోనా చిన్ని నా మదిలో పుణ్య కోరిక. ఏదైనా పాటను పాడే పాట ఏమయ్యా పాట
చెప్పలే ఎవరే సిద్ధ దేవుడు ఉండరు ఇదేదో పొదుగు ఇంతసేపు చేస్తారు పంచాయతీ దేవునే బావు ఎవరైనా మా కరుణాకర్ రెడ్డి వచ్చి ఇంతసేపు చేస్తారు పంచాయతీ పురుకొని ఒక 70 సంవత్సరాలు నెయ్యాకు నువ్వు లేదాకు ముచ్చా లత్తరంగా పురుగు లత్తరంగా పురుగోయా ముచ్చా ముచ్చా అవునా ఏందబ్బా ఇది పురుగుగా నిద్రపోతాండి నాకు చారుతో కొడతావా నాకు పొరవతో కొడతావా ఊర్లో తిప్పి కొడతావు నీ ఎక్క కత్తి ఎట్లా వాళ్ళ మనిషి పొడిచిపోతే బాగా సర్రని అవ్వాలా ఏళ్ళు పెడితే సర్రని తెగిపోవాలంటే నీ మీద భారం వేసి నా పిల్ల పట్ట తిప్పుతారా ఆ దేవాదు దేవుడు అందరూ ఈ మాదిగా ఎక్కడికి ఒక్కడికే కాండి రావాలా భీమయ్య ఎన్నో దున్నపోతులు పడరు చెప్పినా దున్నలు పడు చెప్పా కానీ మనిషి చాలా కట్టమబ్బా ఎవరు గీతగా అవుతుంది కానీ మళ్ళీ అట్టుకు గోటు బా నాకు ఇప్పుడు చూసుకోండి నేను మళ్ళా పైకి పోతానా గమ్మయ్య మన నాగిరెడ్డి మన కేవిరెడ్డి ఉండేప్పుడు వాళ్ళ మూచుకు నాకు వస్తాను నా కొడుకు అంటే నీకు ఇప్పటికి సుమారుగా ఉంటే 110 ఏళ్ళు లేవు నేను దేవుళ్ళు కనపడే చస్తా ఉంటుంది నా కొడుక ఓం పట్ప ఒక్క దేవుడు లేడు అంత రక్తము మాంసము మలమూత్రం తప్ప ఏమి లేదా మగరడాలి ఓ బ్రహ్మంగారు స్వామి చెప్పలా చిత్త రక్తము మాంసము అందరూ తిరిగిపోతా ఉంటే ఒక దేవుడు నిదానంగా టింగు రామన్నా వస్తాను చెప్పలే అలా పోయి చూస్తా చిన్న మూగిరి ఇదే పానీపూరి ఎగ్ రైస్ గోపీలు ఇక్కడ ఉండే మన బోటి తలకాయ మాంసం పుల్లుకు తిరిగింది ఈరోజు తినేలాగా పాపిస్టిక్ గబ్బు తిని పట్ట ఆ గుడ్డిగానే తినేది మొత్తం తింటుంది ఏందబ్బా ఒక్క దేవుడు లేడు దేవుళ్ళు ఉండరు పొట్ట చెబుతూ ఒక దేవుడు లేడా ఓ ఉండయా స్వామి నేను బాగా ఎవరో మన బ్రహ్మంగారు